Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. సో అయితే ముందు ముందు ఉష గారిని అనేక రెస్టారెంట్స్లో అనేక మంచి మంచి సక్సెస్ఫుల్ వెంచర్స్లో అయితే చూడబోతున్నాం. మీరు మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. షాపరా, మంచి ఎక్కువ షాపింగ్ చేస్తారా? షాపింగ్ అంటే చేస్తానండి. అంటే ఎక్కువ షాపింగ్ అనేది ఏమి ఉండదు. వెళ్ళినప్పుడు అంతే, ప్రత్యేకించి కొనాలి అని వెళ్ళను. ఎప్పుడైనా కావాలనుకుంటే వెళ్తాను, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వెళ్తాను, అంతేనండి. సో అబ్బాయిలు ఇద్దరికి మీకు ఆడపిల్ల అది ఒకటి మీరు చెప్పినట్టు ఏంటంటే నాకు బాగా బొట్టిక్ పెట్టాలి. నాకు మీ బొటిక్ నాకు మీకంటే ముందు కనిపించింది. అది యాక్చువల్గా మీకు నేను బొటిక్ పెడదామని కూడా నేను తీసుకున్నాను రెంట్కి అదంతాను. అప్పుడే నాకు లెగ్మెంట్ టేర్ అయింది. సో అందుకని అప్పుడు అసలు మిషన్స్ కొన్నాను, అంత మగ్గం వాళ్ళని టైలర్స్ని అందరినీ మాట్లాడి అన్నీ చేశాను, అంత వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఆ టైంలో అప్పుడు అది ఫిట్ చేశాను. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతుంటారు, మీరు ఎక్కడ కొంటారు, ఎక్కడ బాగుంటాయి, ఏదేంటి మీరు పెట్టచ్చు కదా అని అడుగుతుంటారు. అది కూడా ఉంది, చూడాలి. కాకపోతే ముందు ఈ రెస్టారెంట్ వచ్చిన వాళ్ళందరూ పెద్ద అంటే ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు వచ్చారు, ఆయన చెప్పారు యాక్చువల్గాను నేను డైట్లో ఉన్నాను, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 2 days ఫుడ్ పూర్తిగా మానేయాలని. అట్లా మన దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ గారు తెప్పించుకుంటారు, ఆయన తెప్పించుకుంటున్నారు. అట్లాగే ఉపాసన గారు, రామ్ చరణ్ గారికి మొన్న ఏం తెప్పించుకుంటారు, మటన్ కుక్కర్ పలావు కుక్కర్లతోటే పంపించానండి. రామ్ చరణ్ గారు కూడా మన రాజమండ్రి ఈ ప్రీ రిలీజ్ ఉంది కదా, ఆయన వచ్చేటప్పుడు కావాలని చెప్పేసి తీసుకెళ్లారు. అట్లా డైరెక్టర్ బుచ్చిబాబు గారు, ఇంకా ఎస్పి కృష్ణారెడ్డి గారు, మొన్న కోదండరామరెడ్డి గారు వచ్చారు. అట్లా చాలామంది, బాబీ గారు, అందరూ వస్తూ ఉంటారు. ఇంకా కాకపోతే ఏంటంటే మంది ఈ అంబియన్స్ ఇదంతా కొంచెం ఇబ్బంది వలన అందరూ ఎక్కువ తెప్పించుకుంటారు అంతానండి. మొన్న మైత్రి రవి గారికి కూడా పంపించాము. అది అంటే ఇంతమంది కి నేను మంచి ఫుడ్ పెడుతున్నాను అనే హ్యాపీనెస్ అయితే చాలా ఉందండి. సో కొడుకులు ఇద్దరు అమ్మని చూసి మురిసిపోతారా? మురిసిపోతారా అంటే శౌర్య ఫస్ట్ ఫోన్ చేయగానే అడుగుతాడు, అమ్మ ఎలా ఉన్నా, హెల్త్ ఎలా ఉంది, ఫస్ట్ ఈ 2 అడుగుతాడు. జాగ్రత్త, నువ్వు పని చేయట్లేదు కదా, నువ్వు అంటే తను ఫస్ట్ చెప్పాడు అనమాట, చెఫ్స్ తోటే వర్క్ చేయించుకో, నువ్వు చెయ్యి మాకు అని. అదొకటి అడుగుతాడు. అడిగిన తర్వాత అమ్మ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది, అంత బాగా అడుగుతాడు. నా పెద్ద కొడుకు అలా ఏమి హెల్త్ ఎలా ఉంది ఏమి అడగడండి, వాడి గోల వాళ్ళ అమ్మాయి గోల అడిగి చెప్తుంటాడు. ఎప్పుడన్నా నాకు బాగోకపోతే బాగాలేదురా అంటే, అవునా ఎందుకు బాగాలేదు నీకు అని ఉంటాడు అనమాట. ఆడొక ఫన్నీ థింగో ఏమో తెలీదు, ఎంతసేపు వాడి దాడు చూసుకుంటా ఉంటాడు అనమాట. అమ్మ మీద కాన్ఫిడెన్స్, మీరు చెప్పింది 100% అండి, నువ్వు ఏదైనా చేయగలవులే అంటుంటాడు అనమాట. అది కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం నువ్వు నన్ను బద్నాం చేయడానికే నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా అంటే. ఇంతకీ మీరు ఎంత కోడళ్ళు అక్కడ అమెరికాలో ఇంకా ఇంకో చోట ఉన్నా కూడా మీరు అత్తగారి ఇది చూపించాలి కదా, మరి కోడల చేత వంట చేయించుకున్నారు లేదా? నా దగ్గరికి వస్తే నేనే వంట చేసి పెడతాను. అంతేనా? అమ్మ అయితే అమ్మేనండి. ఎందుకంటే ఇప్పుడు మన కూతుళ్ళు ఉన్నారనుకోండి, పుట్టింటికి ఇప్పుడు నేనున్నాను, ఎంత వంట చేసి ఇంత చేస్తాను కదా, వెళ్ళేటప్పుడు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని ఏమైనా సరే అమ్మకు వండి పెట్టాలి, అసలు అమ్మ ఇప్పుడు దాకా కష్టపడుతుంది కదా అని. కానీ ఆ గుమ్మంలోకి వెళ్ళేటప్పుడే బాడీలో అంతా కూడా ఒక లేజినెస్ వచ్చేస్తుందండి. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ రోజు వంట చేసి పెట్టలేం అమ్మకి, మరి మా అమ్మ మాకు చేసి పెట్టింది. అట్లా మరి కూతుళ్ళు, అట్లాగే ఇప్పుడు వాళ్ళు కూడా మన కూతుళ్ళే కదా, అంతే కదా. అందుకని మొన్న వచ్చినప్పుడు కూడా నేను ఏమి అస్సలు వంటింట్లోకి కాదు కదా, ప్లేట్ కూడా తెమ్మను, నేనే తీసుకొచ్చి పెడతాను. అదే నాకు అదే హ్యాపీ. అదే నేను యుఎస్ వెళ్ళినా కానీ నేనే వంట చేస్తాను. వాడు ఏదైనా క్యాటరింగ్ అవన్నీ ఇస్తానన్నా కానీ వద్దంటాను, మనమే చేద్దాం అని చెప్పేసి. దానికి పెద్ద ఫైట్ అయిపోతుంది, నువ్వు చెప్పింది నువ్వు అది ఇది అంటాడు. అదేంట్రా మీరు ఎలాగో క్యాటరింగ్ అందరూ నేనున్నప్పుడైనా నేను చేసి పెట్టాలి కదా అని మనం 100 మెంబర్స్కైనా నేనే చేస్తాను. అది కూడా ఎక్కువ ఐటమ్సే చేస్తాను. అట్లా యూఎస్లో అండి చాలా వరకు అన్నీ అని చెప్పను కానీ మీకు తెలిసే ఉంటుంది, కేటరింగ్ ఇస్తే విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద. అవునండి. వంటలు రుచులు అసలు ఉప్పు కారాలు ఏమి ఉండవండి. అదొకటినండి. ప్లస్ ఒకటి అసలు ఆ రా మెటీరియలే సరిగ్గా ఉండదు. అది కరెక్ట్ మెయిన్. అది నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఇక్కడ ఉన్నంత టేస్ట్ అక్కడైతే ఉండదు. కూరగాయలు అసలు
అస్సలు ఏంటో అది ఉంటుంది. కొంచెం మనం చేస్తాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. అదే అంటుంటాడు మా పెద్దాడు అనమాట, అమ్మ ఇక్కడ నువ్వు వచ్చి ఎక్కువ అక్కర్లేదమ్మా, ఒక్క 2 కూరలు పెట్టుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నా కానీ విపరీతమైన సేల్ వస్తుంది. అదే అందుకనే మీకు ఆల్రెడీ మీ అవుట్లెట్ నాకు ఎయిర్పోర్ట్లో ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తోంది, చిన్న అవుట్లెట్ ఒకటి. అది కాకుండా అమెరికాలో డాలస్లో కనిపిస్తుంది మీ రెస్టారెంట్. సో ఈసారి వచ్చినప్పుడు మీ మాట వలన దేవుడి దయ వలన అయితే కనుక మంచిది. అంటే అడిగారు యాక్చువల్గానంటే డల్లాస్లో ఆల్రెడీ రెస్టారెంట్ పెట్టినాడు, మనల్ని అడిగారు మీ కుక్కర్ పలావ్ రెసిపీ మాకు చెప్తారా, మీరు పార్ట్నర్గా ఉంటారా అని. నాకు అప్పుడే అంత తొందరగా అంటే గబగబా పరిగెత్తే కంటే కూడా ముందు ఇక్కడ సక్సెస్ అయిందా, మనం ఎక్కడున్నా అది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేటట్లుగా ఉంటేనే మనం చెయ్యాలి. అంతేగాని ఆఫర్స్ వచ్చేసినాయి కదా అని గబగబా ఒక 4-5 పెట్టేద్దాము అనేది లేదు. అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతుందండి 6 months నుంచి. మళ్ళీ నేను కంటిన్యూగా ఇంకో బ్రాంచ్కి ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను. అంటే మళ్ళీ ఇంకో చోట పెట్టడానికి అట్లాగా బాగా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ అంటే ఇక్కడ టేస్ట్ ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్లో బాగుంది, సెకండ్ బ్రాంచ్లో తగ్గింది, అట్లా మనకు రాకూడదు. అందుకని దాంతో ఏంటంటే చాలా వర్క్ చేస్తున్నాను. అన్ని కొలతలన్నీ పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్ అండి. టైం టెస్టెడ్ రెసిపీస్ అన్ని పర్ఫెక్ట్. నాకు దొరికిన చెఫ్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ దింపుతారండి. అది గ్రేట్ అనమాట అండి. ఎందుకంటే నేనే దింపగలనో లేదో నాకు డౌట్ వస్తుంటుంది. అంటే ఇప్పుడు మీరు నాకు ఏమైనా చెప్పారనుకోండి, మర్చిపోయాను మీరు చెన్నై కదా, మీ సాంబార్ రెసిపీ అడుగుదాం అనుకుంటాను. బాగా వంట చేస్తారని నాకు తెలుసు. వంట అంటే బాగా చేస్తానులే తెలియదు కానీ ఎక్కువ చేస్తాను, ఇష్టంగా చేస్తాను. చాలా వంట ఇష్టంగా చేసినప్పుడు చాలా బాగుంటుంది. మీకు ఒక కన్ఫెషన్ అండి, నాకు ఎంతో కాలం ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని చాలా కోరిక ఉండేది. కాబట్టి మిమ్మల్ని అందుకే నేను అంత మురిసిపోయి ముచ్చటపడి మీతో మాట్లాడుతుంటే నాకు అన్ని నా డ్రీమ్ ఇలా చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే వంట అంత ఇష్టం అనమాట. కానీ తప్పకుండా ఒక రోజు నాకు కంపల్సరీగా మీ సాంబార్ పెడితే మీ ద్వారా నా దగ్గరికి వచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వప్న గారి సాంబార్ రైస్ అని పేరు కూడా పెడతాను. అదే మెనూలో కూడా నేను పెడతాను, స్వప్న గారు సాంబార్ రైస్ అని చెప్తాను. మీరు మంచి నాకు నేర్పితే కనుక అదే చెప్తున్నా, మీరు నేర్పితే నేను యాజ్ ఇట్ ఈస్ గా మీలా చేయగలనో లేదో నాకు తెలియదు, కానీ ట్రై చేస్తాను. మా చెఫ్స్ నేను చెప్పింది చెప్పినట్టు ప్రింట్ పర్ఫెక్ట్ చేస్తారు. వచ్చి ఒక రోజు మీ రెసిపీలు కూడా మేము కంపల్సరీగా మీరు అందరూ రావాలి. మా చెఫ్స్ కి ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే, నేను ఏదన్నా నోటితోటి అంటే మేడంకి ఏది ఇష్టం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే యాజ్ ఇట్ ఈజ్, నేను ఇంకా అసలు వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కానీ ప్రతిదీ బాగుంది అని చెప్పాలంటే వాళ్ళేం ఫీల్ అవుతారా, నేనేంటా, ఏది చేసినా నాకు నచ్చుతుందండి. వాళ్ళు అంత బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు బాగుంది అంటే, మేడం మీకు నచ్చితే కంపల్సరీగా సక్సెస్ అవుద్ది మేడం అంటున్నారు. అంటే నాకు నచ్చడం అనేది చాలా కష్టం. మా హస్బెండ్ మేము బయటకి ఎక్కడికైనా వెళ్తాము లేకపోతే ఎక్కడైనా కానీ ఏదైనా అంటే ఫస్ట్ తీసుకొచ్చి నీకు నచ్చదులే కానీ తెచ్చాను అంటారు. అంటే నాకు గబ్బాలు నచ్చదు అని. కానీ నాకు నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుద్ది. నాకు చాలా లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో మా చెఫ్స్ అందరూ కూడా అలవాటు పడిపోయారు నాకు. అందుకని కొత్త చేస్తూనే ఉంటున్నారు. అంటే మనకి రిపీట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు 100 times వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాకే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేనే చేతులెత్తి వాళ్ళకి నమస్కారం చెప్పాలనిపిస్తుంది అండి. వాళ్ళు నాకు చిన్న పిల్లలు అవుతారు, పెద్దాళ్ళు అవుతారు. అసలు అన్నిటికంటే ఎట్లా అంటే మొన్న కరెక్ట్గా నేను ఎంటర్ అవుతున్నాను, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఆంటీ కుక్కర్ పలావ్ మీద చాలా స్పెషల్ ఉందా ఆంటీ, చాలా బాగుందా ఆంటీ, మీ క్రిస్పీ చికెన్ బాగుందా ఆంటీ, మీ గోలీ సోడా కూడా బాగుందా ఆంటీ. గోలీ సోడా నేను చేయలేదు నాన్న అంటే పిల్లలు అంత ఎగ్జైట్మెంట్గా, ఎంత వాడికి ఎంత 5 ఏళ్ళు 6 ఏళ్ళలో ఉంటుంది. అట్లాగే ఒక రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఒక 4 జెంట్స్ వచ్చారు. నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పారు, మేడం ఇది మేము 4వ రోజు 5వ రోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది తనకి, మీ దగ్గర అయితే మాకు సేఫ్ అని చెప్పి మేము వచ్చి ఇక్కడ తింటున్నాం అన్నారు. నిజంగా అండి వాళ్ళ నమ్మకానికి. అంటే ఇట్లాంటివి చెప్పుకుంటే ఇంకెంటర్వ్యూ సరిపోదేమో, అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట అండి. గ్రాండ్ మదర్స్ వాళ్ళ పిల్లల్ని US నుంచి తీసుకొచ్చి మన దగ్గరికి తీసుకొస్తారు. ఏంటంటే మీది హైజీనిక్ అని మీ దగ్గరికి వచ్చామని చెప్తాను. అలా చెప్తున్న కొద్దీ నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అమ్మ ఎంతమంది నన్ను నమ్ముకుని వస్తున్నారు, ఎంత బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. దాంట్లో నేను ఒక్కొక్కసారి ఎక్కువైనా తక్కువైనా మా చెఫ్స్ని ఎప్పుడు ఏమన్ను. ఎందుకంటే మనమే రోజు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అట్లా అవుతుంది. అది చాలా తక్కువ హైజీనిక్ ఉండాలి.
ఏది కూడా క్లోజింగ్ స్టాక్ 2 కేజీలు మించి ఉండకూడదు. 2 కేజీస్ అంటే బఫర్ పెట్టుకోవాలి, అది రేపు పొద్దునకి అయిపోతుంది. అది కూడా నేను ఈవినింగ్ 7కి అట్ట తెప్పి శాలరీలు కట్టు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా కట్ త్రోట్గా ఉంటాను అనమాట. ఎందుకంటే మన కోసం మనల్ని నమ్ముకుని ఇంత వస్తున్నప్పుడు మనం ఎంత హైజీనిక్గా ఇవ్వాలి. అంతే కదా. బాగోపోతే వద్దు. మనం అదే కర్డ్ రైస్ కూడానండి అయిపోది, మన ఏంటి ఏదన్నా మిగిలిందని ఉంచుదా సమస్య లేదు, స్టాఫ్ పెట్టండి. అంతేగాని ఏదైనా మిగిలిందని మరుసటి రోజు అని కానీ లేకపోతే పొద్దున మిగిలింది సాయంకాలానికి కానీ పెట్టడానికి ఏం చేస్తారు ఫుడ్ అంతా మిగిలితే? స్టాఫ్ ఉంటారు కదండి, స్టాఫ్కి సరిపోతుంది. స్టాఫ్ ఉంటారు కానీ ఎవరికి అంటే బయట చాలా మంది ఇక్కడ అనాథాశ్రమాల్లో అలా పంపిస్తారు. అంటే మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ అండి. నాకు నేను ఫస్ట్ నుంచి నమ్మేది ఏంటంటేనండి, పెడతాను పెట్టనని కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళు మనం తృప్తిగా చూసుకోవాలి. కానీ ఎక్కడో 100 మందిని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా ఎక్కువ ఉంటే నేను పెట్టగలనేమో, కానీ ముందు నా దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. కానీ ఇది వీళ్ళందరినీ వదిలేసి నా కొండండ్రా నేను అక్కడ తీసుకెళ్ళి పెడతాను అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య నేను అనుకుంది అది ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎలాగో రెస్టారెంట్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఏదన్నా ఒక డే పెట్టుకొని ఒకసారి బగారా రైస్, చికెన్ కర్రీ లేకపోతే చికెన్ బిర్యానీ అట్లా ఏదైనా పెడదామనేది మాత్రం ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి. అది ఎందుకంటే ఎట్లాగూ మనం ప్రత్యేకించి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అదొకటి చేద్దాం అనుకుంటున్నాను.